అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. श्री आचार्य प्रबोधानंद योगीश्वरलकी जय कृष्णा 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 अंदर मूड साल अंदर చేయలేపుతలేరు श्री कृष्णं वंदे जगद्गुरु कृष्णं वंदे जगद्गुरु श्री कृष्णा जय जय कृष्णा ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే శ్రీకృష్ణుని గురించి, భగవద్గీతను గురించి అందరికీ తెలియాలన్నది ముఖ్య ఉద్దేశము. స్వామివారు హిందూ మతంలో ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఇంతకుముందు అద్వైత సిద్ధాంతం, విశిష్టాద్వైత సిద్ధాంతం, ద్వైత సిద్ధాంతం లాగా హిందూ మతంలో ద్వైత సిద్ధాంతం అనేది ఒక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలో 3 ఆత్మల గురించి తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని భగవద్గీతలో 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు తెలియజేసిండు. కానీ ఇప్పటి వరకు ఎవరూ దాన్ని గ్రహించలేకపోయారు. స్వామివారి మాసం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరులు దాన్ని బయటకు తీసి మొత్తం 3 ఆత్మలు ఉన్నాయి. ప్రతి మనిషి శరీరంలో, ప్రతి జీవరాశి శరీరంలో 3 ఆత్మలు ఉన్నాయి. ఆ 3 ఆత్మల గురించి తెలుసుకుంటేనే మోక్షం పొందే అవకాశం ఉంది అని చెప్పేసి శాస్త్రబద్ధంగా, సత్యబద్ధంగా భగవద్గీతతో పాటుగా 100 అనుబంధ గ్రంథాలను రచించడం జరిగినది. ఇది హిందూ మతానికే ఒక గొప్ప సూచికలాగా ఉంది. కృష్ణుని ఊరేగింపు వలన ఏం జరుగుతుందంటే అందరికీ కృష్ణుని యొక్క గొప్పతనము, భగవద్గీత యొక్క గొప్పతనం తెలియాలనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము. దేవాది దేవుడైన శ్రీకృష్ణుని పల్లకిలో భుజాలపై తీసుకెళ్లడం జరుగుతుంది. లక్షట్పేట పురవీధులలో అంగడి బజార్ హనుమాన్ టెంపుల్ దగ్గర నుండి, పాత బస్టాండ్ మీదుగా, గర్ల్స్ స్కూల్ నుండి, ఎంఆర్ఓ ఆఫీస్ నుండి, ఐబీ గాంధీ చౌక్ మీదుగా, అంకతివాడ నుండి తిరిగి కళ్యాణ మండపానికి తీసుకొచ్చి ప్రతిమను జాగ్రత్తగా పెట్టుకొని ఊరేగించడం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య ఉద్దేశం. అందరికీ భగవద్గీతను గురించి తెలియాలి. అంటే భగవద్గీత ప్రతి మనిషిలోకి, ప్రతి ఇంటిలోకి వెళ్ళాలనేది స్వామివారి ముఖ్య ఉద్దేశము. కాబట్టి ప్రతి ఒక్కరూ భగవద్గీతను చదవండి. అందులో ప్రశ్న లేని జవాబుగా ఉన్న భగవద్గీత త్రైత సిద్ధాంత భగవద్గీత. ఎన్నో అపోహలు, ఎన్నో వస్తున్నాయి, కానీ వాటన్నింటినీ ఎవరు కూడా నమ్మాల్సిన పని లేదు. మీరు చదివి నిర్ణయానికి రండి. రైతు సిద్ధాంత భగవద్గీత చిన్న పిల్లోడు చదివినా కూడా అర్థమయ్యేటట్టు సరళమైన భాషలో, వాడుక భాషలో రాయడం జరిగింది.
దాని గొప్పతనం చదివితేనే తెలుస్తుంది. చదివే ప్రయత్నం కనీసం చేయండి. నమస్కరిస్తూ కృష్ణాష్టమి వేడుకలు 16వ తారీఖు నాడు ప్రారంభించడం జరిగింది. 5 రోజులు స్వామిని భక్తి శ్రద్ధలతో పూజించుకొని 5వ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో అందరము ఊరేగించడం జరుగుతుంది. ఇక్కడ ఈ హనుమాన్ టెంపుల్ దగ్గర నుంచి చౌరస్తా మళ్ళీ అటు సైడ్ అన్ని భక్తి శ్రద్ధలతో నేల తాళాలతో అల్లర్లతో గోలలతో స్వామిని ఆరాధించుకుంటూ ఊరేగించడం ఈరోజు జరుగుతుంది. అందునిమిత్తమై మేము ఇక్కడ అందరూ గ్యాదర్ అయ్యి అక్కడ భోజనం చేసిన తర్వాత మనకి పూజా కార్యక్రమం తోటి మొదలయ్యి ఊరేగింపుతోటి ముగుస్తుంది. ఈరోజు శ్రీకృష్ణుని ఊరేగింపు అనేది పట్టణంలో జరుపుకోవడంలో ఉద్దేశం ప్రతి ఒక్కరికి ఈ విషయంలో అంటే ఇది స్వామివారు శ్రీకృష్ణ వారు ప్రపంచానికి ఇచ్చినటువంటి గొప్ప వెలుగు. ఆ వెలుగు ప్రకారము మనకి ఏదైతే బాధ్యత ఇచ్చారో ప్రకారం చేస్తూ దానికి సంబంధించినంత వరకు అందరికి తెలియాలని చెప్పి మరి అంతే ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అర్థం చేయాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో స్వామివారి అడుగుల్లో ముందుకెళ్తూ మేమందరం కలిసి ఈ శత్రువుతో ఈ దిగులు మేము పురస్కరించుకుని పండుగగా జరుపుకుంటున్నాము. వీళ్ళందరూ హాజరు కావాలని చెప్పి అందరినీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.